आप अकेला नहीं है, मैं आपका साथ है, मैं संसार के अंत तक आपका साथ रहने वाला हूँ, ऐसा बोलते परमेश्वर। I am with you. You are not alone. God says. మనము ఒంటరిగా ఉన్నప్పుడు యేసు ప్రభు పడుతుంది. నీకు భయం అవుతుంది కదా, మనం ఒక్కరేమో ఉంటే భయం అవుతుందా పిల్లలు? భయం అవుతుందా కదా? అప్పుడు మనతో ఎవరుంటారు? యేసయ్య మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మనం ఒంటరి వారం కాదు. మనతో ఎవరున్నారు? ఎవరున్నారు? చెప్పండి గట్టిగా, మనతో ఎవరున్నారు? మనలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కాబట్టి ఎప్పటి వరకు ఉంటాడు యేసయ్య మనలో? సదాకాలము ఆయన మనతోనే ఉంటాడు. ఆమేన్. Amen. యేసయ్య ఎప్పటి వరకు ఉంటాడు మనతోటి? సదాకాలం ఉంటాడు. हम काम को जाता है, स्कूल को जाता है और क्या करते हैं, काम करता है। हाँ, इसी समय में हम क्या होता मालूम, हम टायर्ड होता, टायर्ड मीन्स हाँ अल्सपोता। इसी समय में हम सोचता है मैं निर्बल हूँ। हाँ, हम सोचता है मैं निर्बल हूँ, मेरे को शक्ति नहीं है, मेरे को बल नहीं है, मेरे को शक्ति नहीं है, ऐसा सोचता है ना। इसी समय में परमेश्वर ने कहता है मैं तुमको शक्ति देने वाला हूँ। మనము స్కూల్కి వెళ్తాం కదా పిల్లలు, వెళ్తారా? వెళ్ళరా? స్కూల్కి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళు డ్యూటీకి వెళ్తారు కదా, పని చేయడానికి వెళ్ళినప్పుడు మనకు బలమంతా పోయినప్పుడు, బలహీనులమైనప్పుడు దేవుడే మనకు బలమిచ్చి ముందుకు నడిపిస్తాడు. యేసయ్యనే మన బలమై ఉన్నాడు. ఆమె आप सोचते हैं हाँ, అప్పుడు మీరు ఆలోచిస్తారు ఏమని? అప్పుడు అట్లా ఆలోచిస్తారు. उसी समय में परमेश्वर आपका अंदर आके बोलता है नो आप निर्बल नहीं, मैं तुमको शक्ति देने वाला हूँ। మీరు బలహీనులు కాదు, నేను మీకు శక్తి ఇస్తానని ఎవరు చెప్తారు మనతోని? యేసయ్య చెప్తాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు యేసయ్యనే మనల్ని బలపరుస్తాడు. तो कुछ समय में आप ऐसा सोचता है ये काम कर रहे हैं, ये काम कर रहे हैं, ये एग्जाम लिखना है, ओ ये मेरा को असंभव है, ऐसा सोचता है। सुनो ना, परमेश्वर ने हमको बोलता है असंभव को संभव करने वाला मैं तेरे साथ हूँ। మనకు ఏదైనా సబ్జెక్ట్ రాకుండా ఉంటుంది కదా, ఎంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం? ఎంతమందికి కష్టం? మ్యాథమెటిక్స్ అంటే ఎంతమంది కష్టం? ఇష్టం లేదు, కష్టం లేదు. అయితే మనకి ఏ సబ్జెక్ట్లో అన్నా మనం బలహీనంగా ఉన్నప్పుడు, మనకి ఏదన్నా సబ్జెక్ట్ బట్టి భయం వేసినప్పుడు మనకి ఎవరు సాయం చేస్తాడు? యేసయ్య